హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2లో ఎన్ని ఆర్క్స్ ఉండబోతున్నాయో విత్ ప్రూఫ్ తో సహా మాట్లాడుకుందాం. మీరు ఇంకే వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. సో మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా లైక్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇంకెటువంటి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సీజన్ 2లో ఎన్ని ఆర్క్స్ ఉండబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనం సీజన్ 2 యొక్క ఇంట్రో చూడాలి. సీజన్ 2కి సంబంధించిన ఇంట్రోలో ఎక్కువగా డీమన్ క్యాసిల్ని అండ్ డీమన్ మోనార్క్ అయిన బరాన్ని చూపించారు. ఇది చూసాక అందరం కూడా సీజన్ 2 డీమన్ క్యాసిల్ ఆర్క్తో ఎండ్ అవుతుందని అనుకున్నాం. కానీ మీరు ఇంట్రోని ఎక్కువగా గమనించినట్లయితే మనం ఒక హెలికాప్టర్ని అండ్ అందులో 5 ఎస్ ర్యాంక్ హంటర్స్ని అండ్ ఒక కెమెరామ్యాన్ని చూస్తాం. ఇదంతా ఇంట్రోలో ఫ్యూ సెకండ్స్ పార్ట్ మాత్రమే ఉంటుంది, అందుకే ఎక్కువ మంది కూడా గమనించకపోవచ్చు. సో ఆ ఫ్యూ సెకండ్స్ యొక్క క్లిప్ జేజు ఐలాండ్ యొక్క ఆర్క్కి సంబంధించిన రిఫరెన్స్ అన్నమాట. ముందుగా ఈ పిక్చర్ని అయితే చూడండి. ఇందులో ఆ హంటర్ యొక్క ఫేస్ని చూపించలేదు, కానీ ఆ హంటర్ ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు. తన పేరు మింగ్ బ్యూ గ్యూ. ఇతను హీలర్ అన్నమాట. గ్యూతో పాటు చాయ్జంగ్, యూనో, హాయిన్, మరొక ఎస్ ర్యాంక్ హంటర్. వీళ్ళతో పాటు బ్రాడ్కాస్ట్ చేయడానికి ఒక ఏ ర్యాంక్ హంటర్. వీళ్ళంతా జేజు ఐలాండ్కి వెళ్తారు. వీళ్ళతో పాటు జపాన్కి చెందిన ఎస్ ర్యాంక్ హంటర్స్ కూడా వెళ్తారు. అది వేరే విషయం అనుకోండి. సీజన్ 2 ఇంట్రోలో ఉన్న పిక్చర్స్ని బట్టి చూస్తే జేజు ఐలాండ్ ఆర్క్ కూడా సీజన్ 2లో ఉండబోతుందని అర్థం. అలా అని తప్పకుండా జేజు ఐలాండ్ ఆర్క్ ఉంటుందని నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే మనకు రిలీజ్ చేసే ఎపిసోడ్స్ కౌంట్ బట్టి చూస్తే జేజు ఐలాండ్ ఆర్క్ మొత్తం టెలికాస్ట్ చేయడానికి సరిపోదు. అదే ఎపిసోడ్స్ కౌంట్ పెరిగితే డెఫినెట్గా మనం జేజు ఐలాండ్ ఆర్క్ని చూసే అవకాశం ఉంటుంది. మరో విషయం, మనకు సీజన్ 1లో టోటల్గా 7 ఆర్క్స్ని చూపించారు. అదే సీజన్ 2 విషయానికి వస్తే జేజు ఐలాండ్ ఆర్క్తో సహా మనకు సీజన్ 2లో 6 ఆర్క్స్ మాత్రమే ఉంటాయి. అదే మీరు చాప్టర్ వైజ్ చూస్తే సీజన్ 1లో 55 చాప్టర్స్, సీజన్ 2లో 72 చాప్టర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ జేజు ఐలాండ్ ఆర్క్ చాప్టర్స్ని ఇంక్లూడ్ చేయకుంటే సీజన్ 2లో కూడా సేమ్ సీజన్ 1లో ఉన్న 55 చాప్టర్స్ మాత్రమే ఉంటాయి. దీన్ని బట్టి ఆర్క్ వైజ్ చూస్తే జేజు ఐలాండ్ ఆర్క్ ఉంటుందని, చాప్టర్ వైజ్ చూస్తే జేజు ఐలాండ్ ఆర్క్ ఉండదని అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ కంక్లూషన్కి వస్తే ఎపిసోడ్స్ యొక్క కౌంట్ పెరిగితే జేజు ఐలాండ్ యొక్క ఆర్క్ డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ 12 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటే జేజు ఐలాండ్ ఆర్క్ ఉండదు. మరో విషయం చెప్పాలి, సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూశాక కొన్ని చాప్టర్స్లోని కాన్వర్జేషన్ కట్ చేశారు. ఇలా చేయడానికి కారణం తక్కువ ఎపిసోడ్స్లోనే ఎక్కువ ఆర్క్స్ చూపించాలి అని. ఈ పాయింట్ ప్రకారం ఆలోచిస్తే జేజు ఐలాండ్ ఆర్క్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. సో మీరు నాకు కామెంట్ చేయండి, సీజన్ 2లో జేజు ఐలాండ్ ఆర్క్ ఉంటుందో ఉండదో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.